12% ట్యాక్స్ స్లాబ్లో ఉంచడం పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. 2022 నాటికి హౌసింగ్ ఫర్ ఆల్ అంటోన్న కేంద్ర ప్రభుత్వం అఫోర్డబుల్ హౌసింగ్ పై ట్యాక్స్లను మరింత తగ్గిస్తే బాగుంటుందని నిపుణులు కోరుతున్నారు. అయితే కేంద్రం రూపొందించిన రెరా, జీఎస్టీలతో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెరుగుతుందని, నాణ్యత లేని బిల్డర్లకు చెక్ పడుతుందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. జూలై 1 నుండి అమలుకి వచ్చే జీఎస్టీతో రియల్ ఎస్టేట్ రంగం మరింత పారదర్శకంగా తయారయ్యే అవకాశం ఉంది. రానున్న ఏడాదిలో రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉందని మే 1 నుండి అమల్లోకి వచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా యాక్ట్, అదేవిధంగా జూలై 1 నుండి అమల్లోకి వచ్చే జీఎస్టీ ట్యాక్స్ విధానమే దీనికి కారణమని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి దేశంలోని ప్రజలందరికీ పక్కా ఇల్లు ఉండాలని, హౌసింగ్ ఫర్ ఆల్ అని నినాదంతో ముందుకు వెళుతోందని, అయితే అఫోర్డబుల్ హౌసింగ్ పై టాక్సేషన్ ను వీలైతే రద్దు చేయడం, లేదంటే వీలైనంత తక్కువ ఉంచినప్పుడే ఇది సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర అంటున్నారు. వీలైతే రియల్ ఎస్టేట్ రంగానంత ఒక ఘాటును కట్టకుండా ఇందులో కూడా స్లాబులు విధిస్తే సామాన్యులకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉందని ఈటెల అంటున్నారు. వాళ్ళు ఏమన్నారంటే 18% పెట్టింది జీఎస్టీలో. 18% పెట్టి 6% ఏమో ఈ ల్యాండ్ తీసేసింది. 18% మైనస్ 6% ఈజ్ ఈక్వల్ 12% అని చెప్పి 33% తీసేసి, నేనేమన్నా అంటే ఇది కూడా బాగుండదేమో, సామాన్యులకు స్లాబ్ పెట్టమని చెప్పిన. 50 లక్షల లోపల కింద పెట్టండి, ₹1 కింద పెట్టండి, 4 కోట్ల కింద పెట్టండి తప్ప అందరికి ఒకే గడ్డ కట్టకండి అని చెప్పి ఒక సూచన చేసిన. మొత్తానికి జీఎస్టీ రాకతో రియల్ ఎస్టేట్ సెక్టార్ లో గేమ్ చేంజర్ గా ఉండే అవకాశం ఉంటుందని రియల్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 16 రకాల ట్యాక్స్లన్నింటినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో వ్యాపారస్తులకు ట్యాక్స్ తెలుసుకోవడం, చెల్లించడం సులభతరం అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. బేసికల్లీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో యావరేజ్గా మాకు కొన్ని 28% ఉన్నాయి, కొన్ని 34% ఉన్నాయి, కొన్ని 40% ఉన్నాయి, కొన్ని 48% కూడా ఉన్నాయి, కొన్ని 18%. అంటే డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ దాని ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఏంటంటే కొంతవరకు తగ్గి మనకు కొంత కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనకు ఒక రీజనబుల్ వేలో రావడం కూడా స్కోప్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే మనకు ఈ 5.75 బికమ్ 12% అవుతున్నదో, పాసిబిలిటీ ఆఫ్ మాకు ఒక 6 monthsలో ఒక 1 yearలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొంత కట్టేలు అయినప్పుడు ఈ బెనిఫిట్ కొంత పార్ట్ బెనిఫిట్ మన మెంబర్స్ పాస్ ఆన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రానున్న జీఎస్టీతో దేశంలోని మిగతా మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం భిన్నంగా స్పందించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై దేశంలోని చాలా రాష్ట్రాల్లో వ్యాట్ 4 నుంచి 5% మేర ఉంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఇది 1.25%. దీంతో జీఎస్టీ స్లాబ్లో భాగంగా రియల్ ఎస్టేట్ రంగంపై 12% ట్యాక్స్ వసూలు చేస్తే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వినియోగదారులపై కొంత భారం పడే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 1.25% వ్యాట్, 4.5% సర్వీస్ ట్యాక్స్లను కస్టమర్ నుండి వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఇకపై ఇది 12% కావడంతో ఇకపై ఈ మొత్తాన్ని కస్టమర్లు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. మొత్తం హైదరాబాద్లో చిన్న చితక సిటీలో దేంతో కంపేర్ చేసినా చాలా అఫోర్డబుల్. ఇక్కడ ఉన్నంత తక్కువ ధరలకు ఎక్కడా దొరకదు హౌసింగ్. ఇప్పుడు ఈ జీఎస్టీ మూలంగా ఏమవుతుందనంటే ఈ కొంచెం కాస్ట్ యాడ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ట్యాక్సులు కలిపి రిజిస్ట్రేషను, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ కలిపి 12% లోపే ఉంటుంది. కానీ జీఎస్టీ మూలంగా జీఎస్టీలో ఎక్స్క్లూడింగ్ రిజిస్ట్రేషను ట్యాక్స్ జీఎస్టీ మాత్రమే 12% ఉంది. సో ఇంకో 6% యాడ్ అవుతుందని అనుకుంటున్నాము. సో ఫైనల్ క్లారిటీ మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో వస్తుంది. జీఎస్టీతో వినియోగదారులపై పడే భారాన్ని తగ్గించేలా రిజిస్ట్రేషన్ ఛార్జీని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు రియల్టర్లు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల రిజిస్ట్రేషన్ ఛార్జీల కన్నా మార్కెట్ విలువ అధికంగా ఉందని, రిజిస్ట్రేషన్ విలువను తగ్గించడంతో ఎక్కువ మంది మార్కెట్ వాల్యూకే తమ ప్రాపర్టీలను రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ పై జీఎస్టీ కౌన్సిల్ ఇంకా తుది మెరుగులు దిద్దే అవకాశం ఉందని, ఇందులో భాగంగా అఫోర్డబుల్ హౌసింగ్ పై ఉదారంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.